ఎండుమిరపకాయలు గోంగూర పచ్చడి అండి. చూడండి, ఎండుమిరపకాయలు 2 కట్టల గోంగూర తీసుకుంటున్నాను. 2 కట్టలు కొంచెం పొద్దున వేసాను పైన శుభ్రంగా ఏరి కడిగి కొంచెం నూనె వేసి వేసుకుంటున్నాను. ముందే ఇదిగో చూడు, కొంచెం ధనియాలు, కొంచెం పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కలిపి వేపి పెట్టుకున్నాను పక్కన. అది గోంగూర వేపుకుంటున్నాను. ఎండుమిరపకాయలు గోంగూర పచ్చడి అంటే మేము పులిహార గోంగూర అంటాము. పచ్చిమిరపకాయలు వేస్తే 2 రోజులు ఉంటుంది. ఎండుమిరపకాయలు వేసుకుంటే మంచిగా ఉంటుంది. గోంగూర దించి ఎలా గోంగూర దొరికింది మార్కెట్లో. గోంగూర దించి చాలా మంచి గోంగూర పచ్చడి చేసుకున్నాం అనిపించింది. కొంచెం నేను వేసి సన్నగా ఇట్లా ఉంటే ఒకటే మగ్గిపోయి గోంగూర ఎంతోసేపు పడుతుంది. పడిపోతుంది. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు వేసి పక్కన పెట్టుకున్నాం. అందులో కొంచెం సాల్ట్ వేసి పెట్టేస్తున్నాను. ఇప్పుడే సాల్ట్ వేసుకోవాలి. దాంట్లో చూస్తుంది పడిపోతుంది. ఎంతసేపు పడుతుంది. చూడండి, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి 4, ధనియాలు, జీలకర్ర, సాల్టు, కొంచెం చింతపండు వేసాను. చింతపండు అంత ఉల్లిపాయ, చిన్న నిమ్మకాయ అంత చింతపండు, చిన్నులపాయ, ధనియాలు, జీలకర్ర, చిన్నులపాయ, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, చింతపండు, ఉప్పు ఇవన్నీ వేసేసి ముందు నేను మిక్సీ పట్టుకున్నాను. ఇది గోంగూర కూడా అయిపోయింది, దగ్గరికి అయిపోయింది. కారం ఇలా అయింది. కొంచెం పులుకుంటేనే బాగుంటుంది. కొంచెం కొంచెం అయితే గోంగూర వేసేస్తున్నాను. గోంగూర వేసి కంటి పులుపుతా. పోకేస్తున్నాను. 2 స్పూన్ల నూనె, 4 గింజలు కరివేపాకు, ఎండుమిరపకాయ వేసి మిక్స్ అయిపోయింది. గోంగూర గోంగూర పచ్చడి రెడీ. పులిహార గోంగూర. ఇది వద్దు అన్న వాళ్ళు ఎవరండి అసలు? ఇది తినకుండా ఉండేవాళ్ళు ఎవరన్నా ఉండారు అసలు? గోంగూర పచ్చడి అంటేనే నోరు ఊరిపోతూ ఉంటుంది. అలాంటిది అసలు ఎవరైనా వదిలిపెడతారా? అది చూస్తుంటేనే ఎంత బాధలు వాటి వల్ల ఎంత ప్రాబ్లం వచ్చినా సరే, ప్రాబ్లం అనేది ఏమి ఉండదు నాకు తెలిసి. అంటారు కానీ నొప్పులు అవి ఇవని. చాలా చాలా, అది కూడా తెల్ల గోంగూర అండి, ఆంధ్రా గోంగూర. మీరు కూడా ఇలా చేసి ఒకసారి చూడండి. ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయ, చింతపండు, ఉప్పు, పచ్చిమిర్చి 2 వేసి శుభ్రంగా అది వేపిన తర్వాత గోంగూర వేపి పెట్టుకుని ఆ చల్లార్చి మిక్స్ చేసి తాలింపు పెట్టుకుంటే సూపరో సూపర్ సూపరో సూపరు. అసలు ఎంత బాగుందంటే చెప్పడానికి లేదు. వేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఎటుపోద్దో కాణం. చూడండి, మీరు కూడా తిని చూడండి, ఇలాగే చేసుకుని చూడండి. అస్సలు తినాలనిపిస్తుంది. మొత్తం పట్టుకొని తినేస్తాను. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఒక్కసారి అండి, ప్లీజ్ అండి.